నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? వాయినమ్మా. ఓకే. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారని పేరెంట్స్ బాధపడుతున్నారు. కొంతమంది పిల్లలు ఎలా అంటే స్కూల్‌లో టీచర్ చెప్పే పాఠాలన్నీ హరికథల్లా వింటున్నారు, నిద్రపోతున్నారు. ఇంకొంతమంది ఇంట్రెస్టింగ్‌గా చదువుతున్నారు. కొంతమంది గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కొంతమంది ఇన్విజిలేటర్ వచ్చారంటే చాలు చదువుకున్న క్వెషన్స్ అన్నీ మర్చిపోయారని. ఇంకొంతమంది పేపర్ మొహం చూస్తారు ఇలాగా. అబ్బా! ఈ ఫస్ట్ క్వెషన్ వచ్చు, 20th క్వెషన్ వచ్చు, 19 అని అనుకుంటారు. కరెక్ట్ అది రాసే టైంకి మర్చిపోతారు. అది భయం వలనా? లేకపోతే ఏమైనా కొడతారనా? ఎందుకు ఇలాగా? మెమరీకి సంబంధించి మనకి జీఎంఆర్, హ్మ్. అబ్రివేషన్లో జీఎంఆర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. జీ ఫర్ గ్రాస్ప్. హ్మ్. కొంతమంది తొందరగా గ్రాస్ప్ చేయలేరు. హ్మ్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో కూడా మీరు చూడండి, రేపు ఒక క్లాస్ ఉంది మనకి, వీ నో ఇట్ యాజ్ పర్ టైం టేబుల్. రేపు ప్రొద్దున ఏదో సబ్జెక్ట్లో ఈ ఉంది, అది మనం ఇంట్లో చదువుకొని వెళ్తున్నామా? యాజ్ ఎ స్టూడెంట్ డిడ్ యూ డూ ఎనీథింగ్ ఎనీథింగ్ లైక్ దట్? అంటే రేపు క్లాస్ ఉందనేసి ఆ లెసను ఈరోజు ఇంట్లో చదివి వెళ్తున్నావా, చదవకుండా వెళ్తున్నామా? చదవకుండా వెళ్తున్నావు, అంతే కదా. 90%, ఎవరన్నా ఒకళ్ళు 90 కాదు 99%. అంటే పాత రోజుల్లో నుంచి కూడా ఎవడో వాడు మనకి సర్వ్ చేయాలి, మనము లబ్ధి ఉండాలి. ఇది బ్యాక్గ్రౌండ్లో ఒక చాలా వాట్ యు కాల్ లోయెస్ట్ లెవెల్ ఆఫ్. అంటే కొంతమంది ఎలా అంటే ఇప్పుడు చదివినా మనకు అర్థం కాదు, అదేదో సార్ మేడం చెప్తున్నప్పుడు వింటే ఓకే ఇది ఇలానా అని అర్థమవుతుంది కదా అనే విధంగా ఉంటారు. నో, మీరు ఒకసారి చదవండి, అర్థం కాలేదనుకోండి, కొంచెం అర్థమైంది, మీరు ఒకసారి కొత్త విషయాన్ని ఏదైనా న్యూస్ పేపర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, లేదా ఒక సబ్జెక్టే తీసుకోండి. ఫిజిక్స్లో అకౌస్టిక్స్ అంటే సౌండ్, ఆప్టిక్స్ అంటే లైట్ చదవండి, ఒక చాప్టర్ చదవండి. ఫస్ట్ టైం చదివారు, ఓ 20% అర్థమవుతుందా? అవును. రెండోసారి చదవండి, ఎంత అర్థమవుతుంది? ఇంకో 20-30%, 40-50కి పోయిందా? మూడోసారి చదవండి, ఎంతకు పోయింది? 100%కి రావచ్చు. 100% రాకపోయినా 70-80కి వచ్చేసి అక్కడ స్టక్అప్ అవుతావు. అవును. ఇక అంతకు మించి నీ కెపాసిటీ అయిపోయింది అర్థం చేసుకునేది దాన్ని. ఆ 30%కే క్లాసుకు పోవాలి. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? 1 నుంచి మొదలుపెట్టి 100 వరకే సార్ చెప్పాలి. మన ఇష్టం ఉంటే మనం వింటాము, లేకపోతే లేదు. బాడీ ప్రజెంట్ ఎట్లాగో ఉంటుంది, మైండ్ మన ఇష్టం ఉంటే ప్రజెంట్, లేకపోతే బయటికి తీసుకెళ్తాము. ఎక్కడ ఇమాజినేషన్స్లో ఉంటారు, ఇమాజినేషన్లో ఉంటూ రాత్రి సినిమానా మొన్న ఏమైంది, ఇంకేమైంది, ఇది ఈజ్ ఇట్ రైట్? అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, బిహేవియర్కి ఎడ్యుకేషన్ కూడా లింక్ ఉంది. మీ థాట్ ప్రాసెస్కి, బిహేవియర్కి, మీ కాండక్ట్కి, మనం చేసే పనికి, మన వ్యక్తిత్వానికి లింక్ అయ్యి ఉంది. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సో జిఎంఆర్ గ్రాస్ప్ లెవెల్ మనకేంది మనం చూసుకోవాలి స్వాట్ ప్రకారంగా. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. అందరికీ హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్రాస్ప్ ఉండాలని లేదు, ఉండదు కూడా. గ్రాస్ప్ ఎక్కువ ఉన్న తర్వాత సరిపోదు. చాలా మంది గ్రాస్ప్ ఉంటుంది, ఇమీడియట్గా మర్చిపోతారు కూడా. కొంతమంది ఒక్కసారి చదవంగానే నాకు వచ్చేసిందని ఎగ్జామ్ రాసిస్తారు. ఇంకొంతమంది నాకు రాలేదు అని అంటుంటారు. కొంతమంది అక్షరం చదివినా కూడా నాకు గుర్తుండట్లేదు అంటుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అదే చెప్తున్నాను నేను. గ్రాస్ప్ అయిపోయిందా? రెండవది మెమరీ. ఈ గ్రాస్ప్ చేసిన తర్వాత దాన్ని మెమరైజ్ చేసి గుర్తుపెట్టుకునే వాళ్ళది కూడా డ్యూరేషన్ ఉంటుంది. ఒకడు 10 రోజులు గుర్తుపెట్టుకుంటాడు, ఒకడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. మరి ఎంతకాలం గుర్తుపెట్టుకోవాలి? మన ఇన్పుట్ని బయట నుంచి మనం తీసుకున్నది, బయట నుంచి అంటే పుస్తకం చదివేది, సబ్జెక్ట్ కూడా బయట నుంచి తీసుకున్నదే. ఇంటర్నలైజ్ చేస్తున్నాము, ఎక్స్టర్నల్ కంటెంట్ని ఇంటర్నలైజ్ చేస్తున్నాము. చేసి హౌ లాంగ్ షుడ్ వి రిమెంబర్ ఇట్? దాని అవసరమో మన జీవితంలో ఎంతవరకు అవసరమో దట్ మచ్ లాంగ్ వీ షుడ్ రిమెంబర్ ఇట్. అది బేస్ పాయింట్. అవునండి. షార్ట్ టర్మ్లో పరీక్ష అయ్యేంతవరకైనా గుర్తుపెట్టుకోవాలి కదా. అంటే పరీక్ష అయిపోయిన తర్వాత మర్చిపోతే మరి నువ్వు ఉద్యోగంలో హౌ డు యూజ్ దిస్? సో లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద లోయెస్ట్ ఏజ్ ఆఫ్ లైఫ్ నుంచి ఏదైతే ఎప్పుడెప్పుడు నేర్చుకుంటున్నావో దట్ ఈస్ గోయింగ్ టు యూస్ఫుల్ ఇన్ ద ఎంటైర్ లైఫ్ ఎట్ సమ్ పాయింట్ ఆర్ అదర్, in some form or other. So your memory should be very very great. మీకు అన్ఫార్చునేట్గా లేకపోతే యూ టు రికార్డ్ ఇట్, నోట్బుక్లో రాసి పెట్టుకో, మీ మొబైల్లో రాసి పెట్టుకో. కొంతమందికి తక్కువ ఉంటుంది, అవసరమైనప్పుడు నువ్వు ఇండెక్స్ ప్రకారంగా రాసుకుంటే యూ కెన్ సీ, సెర్చింగ్ విల్ బీ ఈజీ. ఇండెక్స్ ప్రకారంగా యూ కెన్ సీ. సో గ్రాస్ప్, మెమరీ కూడా ఉంది, కానీ ఒక్కొక్క మెమరీ ఉంది, సబ్ కాన్షియస్లో ఉంది, కాన్షియస్గా టైంకి గుర్తురాదు, తర్వాత గుర్తొస్తుంది. మీరు అన్నారు ఇందాక
ఎగ్జామినేషన్లో తటపటాయిస్తున్నాడు. తటపటాయించుడు అనేది లోకల్ ఫ్రేజ్. అంటే హీ ఈజ్ స్ట్రగులింగ్. ఎంతకి గుర్తు రావట్లా. హాల్ నుంచి బయటకు వచ్చాడు, ఇమీడియట్ గుర్తొచ్చింది. కానీ ఆ టైంలో టైం కూడా అవుట్ ఆఫ్ టైం కదా, అక్కడ గుర్తు వచ్చింది, ఇక్కడ గుర్తొస్తే వాట్ ఈస్ ద యూజ్? సో ఈ జిఎంఆర్ కాన్సెప్ట్ పీపుల్ షుడ్ నో. నీ గ్రాస్ప్ ఎంత ఉంది, నీ మెమరైజింగ్ కెపాసిటీ ఉంది, నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఎబిలిటీ టు రీకాల్ ఫ్రమ్ ద సబ్ కాన్షియస్ మెమరీలోంచి రీకాల్ చేసి మళ్ళీ బయటికి పంపించే క్షమత ఎంత ఉంది, ఈ మూడిటి మీద ఆధారపడింది. కొంతమంది బయట సిద్ధాంతులు వీళ్ళ దగ్గర తీసుకెళ్తారు పిల్లల్ని. కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్ళి దేవుడు గుళ్ళకి అట్లా తీసుకెళ్ళి తాయెత్తులు కట్టించుకోవడం, ఈ తాయెత్తు కట్టించుకుంటే నాకు వచ్చేస్తుంది, ఇలాంటి నమ్మకాలతో కూడా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకటమ్మా నమ్మకం పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది అంటే డాక్టర్ దగ్గరికి పోతాము, డాక్టర్ ఊరికనే ఒక కలర్డ్ వాటర్ ఏదో ఇస్తాడు మనకి, లేదా ఒక తీయగుండేటువంటి ఒక టాబ్లెట్ ఇస్తాడు. అది మెడిసిన్ కాదు, డాక్టర్కి తెలుసు. అంటే నార్మల్గా చెప్తున్నా, ఇట్ ఇస్ నాట్ ఇన్ రెగ్యులర్ సీరియస్ డిసీజ్ అని కాదు. మామూలుగా పిల్లలు ఏదో జ్వరం అంటారు, స్కూల్ ఎగ్గొట్టడానికి జ్వరం అంటారు. సో జనరల్గా ఒక సైకాలజీ ఏమైందంటే వి బిలీవ్ ద డాక్టర్, వి బిలీవ్ ద టీచర్ కదా. సో ఇతను ఇచ్చిండు కాబట్టి ఇది పనిచేస్తుంది అనేసి ఒక నమ్మకము. తాయెత్తు కూడా అలాంటిది. తాయెత్తులో ఏమి ఉండదు. అంటే నేను తాయెత్తులకు వ్యతిరేకమని కాదు, ఎవరిష్టం వాళ్ళు. కొంతమంది పేరెంట్స్ ఇలాంటివన్నీ చేసామండి, మా పిల్లోడికి జ్ఞాపక శక్తి ఉండాలి అది అని చెప్పి ఏం యూజ్ లేదు. మనకి కొంచెం కామన్ సెన్స్ ఎక్కువ ఉండాలి కదా, బిలీఫ్ ఉన్నా కూడా కామన్ సెన్స్ ఉండాలి కదా. కొంతమంది పేరెంట్స్ ఇలా అంటున్నారండి, చూసిన వాళ్ళు. అనని ఇప్పుడు మనం ఏం చేస్తాము, వీ కెనాట్ ఎవరిని మనము ఆపలేం కదా, ఎవరి థాట్ ప్రాసెస్ ని వీ కెనాట్ స్టాప్. కానీ నమ్మకానికి ఆ పని చేయి. కానీ నువ్వు చదివేడు ఇంట్లో, నువ్వు చదవకుండా ఊరికే తాయెత్తు కట్టుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. అంటే ఎలా చదువుకుంటే పిల్లలు కొంచెం మంచి మార్క్స్ వచ్చే విధంగా ఉండొచ్చు అంటారు? ఎలా చదువుకోవడం అంటే చదివిందే చదవాలి, 5-10 సార్లు చదవాలి, అది బుర్రలో నిక్షిప్తమై ఉండాలి, చచ్చిపోయేంత వరకు మళ్ళీ ఇది కూడా. కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ని టెస్టింగ్కి పంపిస్తున్నారు. గొంతుల్ని, మొహమ్మద్ రఫీ గొంతుని, ఘంటసాల గొంతుని రీసెర్చర్స్ వాంటెడ్ టు స్టడీ, ఈయన గొంతులో ఏం మాధుర్యం ఎక్కడ దాక్కుంది అనేసి. ఎస్, ఇన్ కేస్ ఆఫ్ ఘంటసాల అండ్ మొహమ్మద్ రఫీ దే వర్ థింకింగ్ ఆన్ ఇట్. కొంతమంది మహామేధావులు ఉంటారు. అది ఎందుకు అంటే అది ప్రకృతిలో ఒక రహస్యము. ప్రకృతిలో చాలా ఎనర్జీ ఉంది, చాలా స్ట్రెంత్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది. దట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ ద పీపుల్, ఆల్ ద లైఫ్ బీయింగ్స్ అండ్ పర్టికులర్లీ హ్యూమన్ బీయింగ్స్. ఒకళ్ళకి ఒక మోతాదు ఎక్కువ వస్తుంది, ఒకళ్ళు మోతాదు తక్కువ వస్తుంది. ఐ సింప్లైజ్ దట్. మీరు మొక్కజొన్న కంకులు చూసారా? ఫామ్లో చూసారా? ఒక మొక్కజొన్న చెట్టుకి సాధారణంగా ఎన్ని కంకులు వస్తాయి? ఒకటే, విశేషంగా 2 వస్తాయి. రెండు వస్తాయి. ఆ 2 వచ్చిన వాడు అత్యంత ప్రతిభాశాలి, ఒకటి వచ్చిన వాడు మీలా నాలా ఆర్డినరీ. ఆ ఒక్క దాంట్లో కూడా కొన్నికి గింతలు తక్కువ వస్తాయి, కంకి పెద్దగా ఉంటుంది. సో దిస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద నేచర్. ఇవన్నీ మనం పాజిటివ్ మైండ్ సెట్తోని. తర్వాత ఎడ్యుకేషన్ అమ్మా, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, మిడిల్ లెవెల్, ఎలిమెంటరీ స్కూలింగ్, మిడిల్ స్కూల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇది ఒక బ్రాడ్ కాన్సెప్ట్. ఓకే. అండ్ దెన్ పార్ట్ టైమ్ ఎడ్యుకేషన్. డైలీ పార్ట్ టైంలో కూడా వీ కెన్ డూ కోర్సెస్, వీ కెన్ డూ వీకెండ్ కోర్సెస్, వీ కెన్ డూ కోర్సెస్ ఇన్ ఓపెన్ స్కూల్. ఇప్పుడు మనకి ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ ఉంది. 10th క్లాస్ వరకు స్టేట్ లెవెల్లో ఉంది, సెంట్రల్ లెవెల్లో ఉంది, కోటిలో ఉంది, ఆల్ ఇండియా నేషనల్ లెవెల్ది రీజనల్ ఆఫీస్ ఈస్ దేర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈస్ దేర్, ప్రొఫెసర్ రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఈజ్ ఆల్సో దేర్, ఉస్మానియా యూనివర్సిటీ. చదువుకోవాలనేటువంటి చిత్తము, దృఢ సంకల్పము ఉంటే నాట్ నెసెసరీలీ గో టు ద స్కూలింగ్ ఎట్ ఆల్. నేను ఇందాక మనం బిగినింగ్లో అనుకున్నట్టు మీకు 1-2-3 సార్లు చదువుకుంటే మీకే అర్థమవుతుంది. ఆ మిగిలిపోయిన దానికే యూ హ్యావ్ టు గో టు ఎనీ ట్యూషన్ మాస్టర్ ఆర్ ఏ ప్రొఫెసర్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ డౌట్. ప్రధానికి ట్యూషన్ డబ్బులు పెట్టి ట్యూషన్ పోవాల్సిన అవసరం లేదు. ఏ ప్రొఫెసర్ని, ఏ టీచర్ని మన స్థాయిని బట్టి, మనం ఏం చదువుతున్నాం దాన్ని బట్టి, సార్ కొంచెం డౌట్స్ ఉన్నాయి, 1 గంట సేపు మీ దగ్గరకు వస్తారంటే ఎవరు నో అన్నారు, దానికేం ఫీజు కూడా తీసుకోరు. మీరేమన్నా కృతజ్ఞతాపూర్వకంగా మీరు ఇవ్వదలుచుకుంటే, మీకు ఇచ్చే కెపాసిటీ ఉంటే ఇవ్వచ్చు, అదర్వైజ్ నో. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ అవైలబుల్. కానీ వాట్ వీఆర్ ల్యాకింగ్ ఈస్ దాట్ అకుంఠిత దీక్ష, స్ట్రాంగ్ ఇంటెన్షన్ అనేది మనకి ల్యాకింగ్. నేను చదవాలి, నాకు ఇది రావాలి అని ఒక గోల్ పెట్టుకుంటే ఎలాగైనా ఏదైనా సాధించవచ్చు, అబ్సల్యూట్లీ నో ఇష్యూ.
సో మనం ఏదైనా అనుకుంటే చాలు, తాయెత్తులు అవి ఇవి ఏం కాదు, మన దృఢ సంకల్పం ఉంటే ఏదైనా నేనేం డిస్కరేజ్ చేయట్లేదు. తాయెత్తు కట్టుకో, కానీ చదువు మానేసి తాయెత్తు కట్టుకుంటే రాదు. ఓకే. తాయెత్తు కట్టుకొని చదువుకో. ఐఎమ్ నాట్ ఏ అథియిస్ట్. ఓకే. ఐఎమ్ ఏ థియిస్ట్. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. థియిస్ట్. ముందు కానీ మనం ప్రారంభించాలి కదా నమ్మకానికి అంటారా? కూడా రీజనబుల్నెస్ ఉండాలి. ఇట్ షుడ్ అపీల్ టు రీజన్. ఉమ్, కట్టుకోండి, ఇప్పుడు కట్టుకుంటే మనకి పోయేదేం లేదు కదా, అవును. ఉంటుంది ఉండని, ఉమ్, కానీ చదువు మానేయద్దు, ఆ, పని మానేయద్దు. చదువు అంటే ఏది చేసినా కూడా, దేనికైనా కూడా ఆ పని నువ్వు చేయాలి. ఓకే. సో ముందు మన నుంచి అయితే ఒక గివప్ ఉండకుండా చదవడం ప్రారంభిస్తే ఏదైనా. ఇంకోటమ్మా, ఎడ్యుకేషన్ అంతా ఒక 3 టైప్స్ ఉంటుంది. ఉమ్, ఒకటి జనరల్ ఎడ్యుకేషన్. అంటే మా జనరల్ ఎడ్యుకేషన్ ఏముంటుంది, ఐసే శాండ్, ఎస్ఏఎన్డి శాండ్. ఉమ్, ఇసుక. ఎస్ అంటే కొంచెం సబ్జెక్ట్, ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఆ, ఏ అంటే ఆల్ఫబెటిక్ నాలెడ్జ్, ఉమ్, అంటే A to Z రావాలి, ఆ నుంచి రౌతి వరకు రావాలి. ఉమ్, అంటే అంతా అని కాదు, వాటితో ప్లే చేసే హయ్యర్ లెవెల్ లిటరరీ నాలెడ్జ్ ఉండాలి, అవును. సాహిత్య జ్ఞానము. ఉమ్, సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫిజిక్సా, కెమిస్ట్రీయా, బయాలజీయా, జువాలజీయా, ఇంకోటా అది ఉండాలి. ఆల్ఫబెటికల్ నాలెడ్జ్, న్యూమెరిటికల్ నాలెడ్జ్. ఉమ్, చాలామందికి 15 అంటే చెప్పలేరు, ఉమ్, క్యాలిక్యులేటర్ పెట్టుకోవాలి. ఓకే. అంటే ఎక్కాలు నేర్చుకోవాలి కదా చిన్నప్పుడు. అవును. సో సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆల్ఫబెటిక్ నాలెడ్జ్, న్యూమెరికల్ నాలెడ్జ్, డిజిటల్ నాలెడ్జ్. ఇప్పుడున్న రోజుల్లో మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ లేనిది వీ కెనాట్ వర్క్ కదా. అవును సార్. ఏమైనా ఉద్యోగం వస్తే ఫస్ట్ నీకు కంప్యూటర్ ఎలిజిబిలిటీ ఏమన్నా ఉందా, కెన్ యూ వర్క్ ఆన్ ద సిస్టమ్ అంటారు. అవును. పాత రోజుల్లో పెన్ను పుస్తకం పెట్టుకొని రాయడం కాదు కదా. అవును. సో ది శాండ్ నాలెడ్జ్ ఉండాలి. ఉమ్, అండ్ దెన్ జనరల్ ఎడ్యుకేషన్ ఒకటి. ఓకే. అంటే జనరల్గా సర్వీస్ ఆర్గనైజేషన్, ఎల్ఐసిలో పనిచేస్తారు, బ్యాంకులో పనిచేస్తారు, ఉమ్, కంప్యూటర్ వస్తే చాలు. ఉమ్, మిగిలింది మినిమం నాలెడ్జ్. నేను ఇందాక చెప్పింది శాండ్లో మినిమం ఉంటే సరిపోతుంది. దేర్ ఆర్ సర్టన్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్. ఉమ్, లోయెస్ట్ ఈజ్ ఐటీఐ. ఉమ్, ఐఐటి కాదు, ఐఐటి హై ఎండ్, ఉమ్, ఐటీఐ లో ఎండ్ ఉమ్, విత్ రెస్పెక్ట్ టు టెక్నికల్ దిస్ వన్. ఐటీఐ అంటే మనకి ఫిట్టర్స్, సో మెనీ ట్రేడ్స్ ఆర్ సార్, అవును. మెకానిక్ ఇవన్నీ చేసేవాళ్ళు. సో జనరల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్. ఉమ్, ఇప్పుడు ఫ్యాబ్రిక్ కాలేజ్ ఉంది, ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ అవును. వొకేషనల్, అంటే ప్రొఫెషనల్ కన్నా కొంచెం తక్కువ. అవును. టెక్నికల్ అనే ఇంకోటి, ఉమ్, ఏసీ మెకానికులు ఉంటారు చాలామంది, బస్సు మెకానిక్స్ ఉంటారు, మోటార్ సైకిల్ మెకానిక్, ఇదంతా టెక్నికల్. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆ థియరీకా, ఇంగ్లీషు, ఆ ఫిజికల్ పదాలు అవన్నీ మీరు రావు, సైంటిఫిక్ వర్డ్స్ రావు. బట్ బై ఎ స్కిల్, బై ఎ ప్రాక్టీస్, గురువుని చూసి నేర్చుకునేసి దే డూ ఇట్, దే ఆర్ ఎర్నింగ్ దేర్ లైవ్లీహుడ్. అవును. అల్టిమేట్గా జీవితంలో కావాల్సిందే ఆత్మానందం ఉండాలి. ఆత్మానందం ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆనందం, ఇంటర్నల్ ఆనందం ఉండాలి. ఓకే. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మరి సింప్లిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఆశ ఎక్కువ ఉమ్, కానీ మీరు కష్టపడే తక్కువ అంటే దట్ విల్ నాట్ గో టుగెదర్. ఉమ్, ఉన్నదానికి హ్యాపీగా ఉండు, లేని దానికి బాధపడకు. దిస్ షుడ్ బి ద ఫండమెంటల్ గోయింగ్. అండ్ నువ్వు చదువుకో, నీకు ఎంత కుదిరితే అంత చదువుకో, ఎంత కుదిరితే అంత సంపాదించు, ఉన్న దాంతో హ్యాపీగా ఉండు. హ్యావ్ ఏ గుడ్ కంపెనీ ఇన్ లైఫ్. ఓకే. సూపర్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.